నమస్తే అన్న. నమస్తే నమస్తే బ్రో. అన్న కవిత గారు కొత్త పాట పెట్టబోతున్నారు. నేను సిద్దిపేటలోనే కంటెక్ట్ చేస్తా హరీష్ రావు మీద అని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారన్న? చాలా మంచి విషయము. కవిత గారు పార్టీ పెట్టాలి. ఎందుకంటే ఆమె చూసుకుంటే గతంలో కూడా తెలంగాణ జాగృతి అనే ఒక సోషల్ వర్క్ కింద చేసి తెలంగాణ జాగృతి కూడా పెట్టడం జరిగింది. చాలా మంచి విషయము. తెలంగాణ జాగృతి పెట్టినప్పటికీ కూడా కొన్ని వేలాది మంది కార్యకర్తలను, వేలాది మంది నాయకులను కూడా మంచి జాగృతి ద్వారా నిల్చోబెట్టడం జరిగింది. బట్ పార్టీ పెట్టడం అయితే చాలా మంచి విషయం అని అనుకుంటున్నాను నేనైతే గిట్ట. చాలా మంచి విషయం, పార్టీ పెట్టడం చాలా మంచి విషయం. కానీ కేసీఆర్ గారు అయితే ఏ విధంగా కరీంనగర్ నుంచి పెట్టిండో అక్కడి నుంచే కరీంనగర్ నుంచే స్టార్ట్ చేస్తే కూడా బాగుంటది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆల్రెడీ ఎంపీగా చేసింది కాబట్టి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కానీ కొరుట్ల కానీ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కూడా కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే హరీష్ రావు గారి మీద చేసిరనుకో, చేసిన తర్వాత మీ కుటుంబం నుంచే గెలుస్తారు. ఇలా అలా మీరు ఎంత కొట్లాడుకున్నా ఇలా కొట్లాడుకుంటారు కానీ రేపు అంతా కలిసే ఉంటారు. కాబట్టి మీరు వేరే దగ్గర నుంచి చేసి మంచిగా పార్టీని సక్సెస్ఫుల్ గా చేయాలా. ఏ విధంగా అయితే గతంలో షర్మిలక్క గారు పార్టీ పెట్టిన పార్టీని ఏ విధంగా తీసేసారో ఆ విధంగా కాకుండా నిరంతరం ప్రజా సమస్యల పైన ప్రజల కోసం కొట్లాడుతూ ముందడికి వెళ్తే గిట్ట రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటది. ఎందుకంటే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ ఒక మంచి గుర్తింపు తెచ్చింది కవితక్క గారు. ఇలా మన తెలంగాణ బతుకమ్మ అంటేనే మనం కవితక్కను మనం చూపిస్తాం. ఇలా అలాంటి ఆమె పార్టీ పెట్టి మంచిగా ప్రజా సమస్యల పైన గిట్ట పెడితే గిట్ట మంచి సక్సెస్ఫుల్ గా అవుతుంది కావాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే మనం ఆంధ్ర పాలకుల పరిపాలన చూసుకుంటే మనము బతుకమ్మ పండుగను కానీ మనని కానీ చాలా తక్కువగా చూపెట్టడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా కవితక్క గారు ఉద్యమం చేసిరు, తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రావడంలో ఆమె కూడా ఒక పాత్ర పోషించారు. కాబట్టి పార్టీ పెట్టి మంచిగా సక్సెస్ఫుల్ గా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కవిత గారికి హరీష్ రావు మీద గెలిచే స్కోప్ ఉంటుందంటావా? సిద్దిపేట ఇస్తారంటావా అవకాశం? చెప్పలేమండి. భారతదేశం అంటే ఏంటంటే ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయినటువంటి దేశం, పవన్ కళ్యాణ్ ఓడిపోయిండు, మెగాస్టార్ చిరంజీవి ఓడిపోయిండు. ఇలా రాజకీయంలో ఎవరిపైన ఎవరు గెలుస్తారు అని చెప్పి చెప్పలేము. ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పుకి ఎవరైనా తలవంచాల్సి ఉంది. అంత పెద్ద ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడు హరీష్ రావు ఓడిపోకపోవడం అనేది ఆ విషయం కాదు. కవితగారు చెప్పలేం. ప్రజల ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ గెలుస్తుంది. ఏదేమైనా ప్రజల కోసం నిరంతరం కొట్లాడితే కవితకు గెలిచే అవకాశం కూడా ఉంటది. సిద్దిపేట అంటేనే హరీష్ రావు అడ్డాది. ఎప్పుడు గతంలో చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే తనే ఉంటాడు, హైయెస్ట్ మెజారిటీ కూడా తనకి వస్తుంది. రీజనల్ మున్సిపల్ ఎలక్షన్ అధికారం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరింది. సో ఈ టైంలో అంటే మరి రాబోతున్న ఎలక్షన్స్ లో కవిత గారు హరీష్ రావు మీద గెలిచే ఛాన్స్ ఉంటుందంటావా? 100% అండి. ఇప్పుడు మనం గతంలో వేసుకుంటే ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఎన్టీ రామారావు గారు ఓడిపోతారని ఎవరు కూడా అనుకోలేదు. రాజకీయాన్ని మొత్తము ఇలా తెలుగు రాష్ట్రాలకు రాజకీయాన్ని నేర్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఇలా ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు. ఇలా మనం రాజకీయంలో ఏదైనా జరగచ్చు. ఎవరైనా ఊహిస్తారా అండి? భారతదేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఓడిపోతారని ఎవరైనా అనుకున్నారా? అనుకోలే కదా. ఏమైనప్పుడు రాజకీయంలో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పుకి ఎవరైనా తెలమంచి ఎవ్వరిది అనే అడ్డా ఉండదు. ప్రజలు ఇప్పుడు హరీష్ రావు గారు 6 సార్లు 7 సార్లు గెలిచారు. ఊకే ముఖమేనా వేరేటోళ్ళ కూడా గెలిపిద్దామని ప్రజలు గెలిపించారు. చెప్పలేము. అది రాజకీయాలు ఏదైనా జరగచ్చు. కష్టపడి కొట్లాడితే గిట్ట ప్రజల కోసం చేసే గిట్ట 100% ప్రజలు ఆశీర్వదిస్తారు. ఈ కక్ష సాధింపులతో గతంలో చూసుకున్నట్టే మన ఈటెల రాజేందర్ గారు గజ్వేల్ కేశవరం మీద పోటీ చేయడం జరిగింది, అక్కడ ఓడిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం కేసీఆర్ మీద, మాజీ సీఎం కేసీఆర్ మీద పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. సో ఇట్లాంటి అంటే కక్ష సాధింపులు అంటే ఈ కోపంతో వచ్చే రాజకీయ ఆలోచనల విధానాలతోనే గెలిచే ఛాన్స్ ఉందంటావా? పోటీ నిరంతరం ఏదో గొడవ అయినప్పుడు కొట్లాడైనప్పుడు వీరి మీద గెలవాలి ఓడిపోవాలని చెప్పేసి ప్రజలు ఏం చూసుకుంటూ ఊరుకోరు. ప్రజలు కూడా మహా తెలివిగలరు. మీరు ఏ విధంగా బిహేవ్ చేసి ఏ విధంగా చేస్తారో ప్రజలు కూడా అదే విధంగా తీర్పునిస్తారు. కానీ నిరంతరం అదే ప్రాంతం కోసం కొట్లాడి ప్రజల కోసమే కొట్లాడి ఆ ప్రాంతం కోసం అభివృద్ధి కోసం కొట్లాడితే 100% అవకాశం ఇస్తారు. ఏదో రాజకీయ కక్ష సాధింపు కోసం అప్పటి మందం పోయి అక్కడ పోటీ చేసి మేము సపరేట్ ఇంట్లో ఉంటామంటే కూడా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. మనం గతంలో తీసుకుంటే కామారెడ్డిలో తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిరని మన కేసీఆర్ గారు చేసిరని రేవంత్ రెడ్డి గారు చేస్తే ఇద్దరి మధ్యలో ఆయన వెంకటరామరెడ్డి గెలిచిండు. ఇలా ఏదేమైనా కక్ష సాధింపులు కాకుండా ఇలా మీరందరూ ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రజలకు నిరంతరం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇలా రాష్ట్ర నాయకులు కాబట్టి మీరు అందరి కోసం కొట్లాడితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి తప్ప కుట్రపూర్తి రాజకీయాలు చేస్తా అంటే ఇలా ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ప్రజలు అన్ని చూస్తారు. ఇలా ప్రజలు 5 ఏళ్ళకోసారో 10 ఏళ్ళకోసారో గవర్నమెంట్ మారుస్తున్నారంటే ప్రజలు కూడా తెలివిగా అవకాశం ఇస్తారు. అందరికి అవకాశం ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు బొంద పెట్టాలని అప్పుడు పెడతారు. ఏదేమైనా కక్ష సాధింపు రాజకీయాలు కాకుండా నిరంతరం పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ అయ్యే విధంగా చూసుకుంటే సక్సెస్ అవుతారు. కవితక్క గారు, కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా నుంచి పార్టీని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అయ్యారు. మీరు కూడా కరీంనగర్ జిల్లా నుంచే స్టార్ట్ చేస్తే
రాజకీయంగా ముందడికి పోతారు. మీలాంటి మహిళలు ఇలా వీర మహిళలు తెలంగాణ ప్రాంతంలో వేసుకుంటే తెలంగాణకు ఒక మహిళలుగా కొట్లాడుతుంది, ఇలా ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాలో కూడా కొట్లాడుతుందంటే మీరు ఒక్కరు. కాబట్టి మీలాంటి నాయకులు కూడా ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు, ప్రజలకు అవసరము. ప్రతిపక్షంలో ఉండేటువంటి అన్ని సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.